వెల్కమ్ బ్యాక్. ది పశ్చిమ గోదావరి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో భీమడోల్లో ఏర్పాటు చేసిన ఫెర్టిలైజర్ స్టోర్ను శుక్రవారం ప్రారంభించారు. భీమడోల్ హెచ్పీ బంక్ సమీపంలో ఏర్పాటు చేసిన స్టోర్ను ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, బీజేపీ ఇన్ఛార్జి శరణాల మాలతీరాణి సంయుక్తంగా ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం రైతులకు ఎరువులను విక్రయించారు. ఈ సందర్భంగా ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు సరసమైన ధరలకు అందించడమే డీసీఎంఎస్ లక్ష్యమన్నారు. రైతులు అవసరమైన ఎరువులను సమయానికి అందించేలా సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ స్టోర్ ప్రారంభంతో భీమడోల్ పరిసర ప్రాంత రైతులకు మరింత సౌకర్యం కలగనుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శేషగిరి, జనసేన బీజేపీ మండల అధ్యక్షులు ప్రతి మదన్ మూర్తి, సమతం రాంబాబు, మల్లికార్జునరావు, పుల్లయ్య నాయుడు, కరుటూరి ప్రసాద్, గణ, డీసీఎంఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మరి డీసీఎంఎస్ ఏదైతే ఉందో ఆ చైర్మన్ గారు అయినటువంటి తమ్ముడు మురళీ గారి ఆధ్వర్యంలో డీసీఎంఎస్ యొక్క వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో మరి భాగంగా మరి ఈ రోజు భీమడోల్ జంక్షన్ లో వారి యొక్క నూతన ఎరువుల అమ్మకాల కేంద్రాన్ని మరి ప్రారంభించినటువంటి సందర్భంగా చైర్మన్ గా మురళీ గారికి గాని, అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదరుడు ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు గాని, సోదరి మాలతీరాణి గారు గాని, కూటమి కుటుంబ సభ్యులంతా కూడా ఈ రోజు కలిసి ఈ యొక్క డీసీఎంఎస్ మరి ఎరువుల అమ్మకాల కేంద్రం ఏదైతే ప్రారంభించారో ఈ యొక్క అవకాశాన్ని ఈ నియోజకవర్గంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలంటే మన ద్వారకా తిరుమల గోపాలపురం నియోజకవర్గం సరే ఇక్కడ ఉపయోగపడదు. ఈ డీసీఎంఎస్ ఇక్కడ గొడవల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా మన సొసైటీలో ఇచ్చే ఎరువుల కన్నా కూడా కొంత రేటు ఇక్కడ తక్కువగా ఉంటున్న విషయాన్ని ఇప్పుడే నేను మురళి గారు చెప్పిన మాటలను బట్టి నేను విన్నాను. తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క డీసీఎంఎస్ మరి వ్యాపార అభివృద్ధిలో కూడా మనం కూడా పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం. అదొకటి. ఇంకొకటి ఏంటంటే యూరియా ఒకటి, డిఏపి ఒకటి మార్కెట్ ధర వస్తుంది, ఇక్కడ కూడా ఉంటది. ఇక్కడ ఈ రెండు కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకొకటి ఇప్పుడే మేము తమ్ముడిని నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఒక రిక్వెస్ట్ చేసాము డీసీఎంఎస్ చైర్మన్ గారిని, ఏంటంటే ఏదైనా ఒక ఊర్లో కనుక ఒక లోడ్ ఎరువులు అవసరమైతే అక్కడ యూరియా అవ్వచ్చు, డిఏపి అవ్వచ్చు, గ్రోమర్ అవ్వచ్చు, అటువంటి అయినప్పుడు కన్సర్న్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ బాధ్యత మీద, ఎందుకంటే వీళ్ళ లారీ మీద వచ్చి ఇక్కడ దింపుకునే బదులు ఇదే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే ఆ సొసైటీ దింపమంటదో అక్కడ కూడా దింపే ఏర్పాటు మరి చేస్తానన్నటువంటి మరి తమ్ముడు మురళీ గారికి ప్రత్యేక మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కేంద్రాన్ని ప్రారంభించినటువంటి మురళి మరి తమ్ముడు డీసీఎంఎస్ చైర్మన్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.